మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కోరారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. చీమకుర్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆర్పీలకు ట్యాబ్లను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అందజేశారు. ట్యాబ్లో 60 యాప్లు ఉన్నాయని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సర్వేలకు సంబంధించినవని ఆయన చెప్పారు. ఇకపై ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేయాలని ఆయన కోరారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను మహిళలను త్వరగా నేర్చుకుని పురుషులతో పోటీ పడాలని ఆయన సూచించారు. మహిళలకు ఏకాగ్రత ఎంతో ఎక్కువని ఆయన చెప్తూ, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఆయన అన్నారు. అనంతరం డీజీ లక్ష్మీలుగా నియమితులైన వారికి బయోమెట్రిక్ డివైజ్లను ఆయన అందించారు. స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు రాణించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, వాటిని మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి కమిషనర్ వై రామకృష్ణయ్య, మెప్మా పీడీ శ్రీహరి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సిహెచ్ రూపాలక్ష్మి, పి రాజేశ్వరి, డిఈఓ ఏ చిరంజీవి, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జి కాట్రగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జి ఎడ్లపల్లి రాంబ్రహ్మం, టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చల్లమయ్య, గొల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ గట్టిగా సార్ ఓకే. సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ సార్ గారికి స్వాగతం. ముప్పూరి చలమయ్య గారిని కూడా స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టడం కావాలని. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు కౌన్సిలర్ గొల్లపూడి రమాదేవి. ముందుగా మనం మెప్మా గీతంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. కార్యక్రమ భాగంగా బయోమెట్రిక్ డివైస్ చేయడానికి మన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ సార్ గారికి, అలాగే మన మెప్మా పీడీ శ్రీహరి గారికి, అట్లానే మన పెద్దలు ప్రసాద్ సార్ గారికి, మరియు మరో పెద్దలు కాటగడ్డ రమణయ్య గారికి, మరి కౌన్సిలర్లు మరియు పట్టణ అధ్యక్షులైన ముప్పూరి చలమయ్య గారికి, రామరావు సార్కి, మరి మాజీ వైస్ చైర్మన్ కనిమల గంగారావు గారికి, అట్లానే మన తాతినేని రాము గారికి, మరి కార్యక్రమంకి వచ్చేసిన మన మెప్మా సిబ్బందికి, మరి పుర ప్రముఖులకు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలలో మెప్మా అనేది మరి మహిళలను మరి ఎంతో ప్రతిఫలం తీసుకురావడానికి గతంలోనే మన సారు ఎంతో కృషి చేశారు. మరి దీనిలో భాగంగా గతంలో మాకు ఈ మెప్మా యాక్టివిటీస్ అన్నీ కూడా మరి ఆఫ్లైన్లో ఉండేవి. మరి మనకు మన మినిస్టర్ నారాయణ గారు వచ్చిన తర్వాత మరి మాకు మెప్మా ఎండీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి మరి అందరికీ కూడా డిజిటల్ ఫార్మాట్లు ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీస్ లేకుండా, మరి ప్రాసెస్లు ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ సెల్ఫీస్తో కానీ ఏదైనా కానీ అది ప్రాసెస్లో పెండింగ్ ఉందంటే ఏమంటే మనకు ట్యాబ్స్ నుంచి కూడా మనం ప్రాసెస్ అది కనుక్కోవచ్చు. మరి ఇవన్నీ ఉండడం కోసము మరి మెప్మా ఆర్పీల దగ్గర గతంలో సొంత ట్యాబ్స్ ఉండేవి. అవి అంత సిస్టమేటిక్గా పనిచేయకూడదు, అంటే ప్రాసెస్ కానీ దాని కెపాసిటీ తక్కువ ఉండేది. మరి ఈ ప్రభుత్వము వెంటనే వారికి ట్యాబ్స్ ఇచ్చేసి మనకు రకరకాల ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కానీ వాళ్ళ ఏదైతే యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా బాగా వర్క్ చేయడానికి మరి ప్రతి ఆర్పీ కూడా మనకు ట్యాబ్ను ప్రొవైడ్ చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యుల చేత మనం ప్రారంభించుకుంటాము. మరి మన ప్రభుత్వం ఏదైతే ఆశయాలతో ఉందో పేద ప్రజలకి, మహిళలకు మరి మెప్మా యొక్క రుణాలు కానీ, వాళ్ళ లింకేజీలు కానీ, అట్లే స్ట్రీట్ వెండర్స్లో వచ్చే వాళ్ళ బెనిఫిట్స్ కానీ, వడ్డీ రాయితీలు కానీ అవన్నీ కూడా మీరు ప్రాంప్ట్గా చేసి మరి పేద ప్రజలకు కానీ ప్రభుత్వ ఆశల ప్రకారం మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకొని మరి జాగ్రత్తగా మన మెప్మాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన శాసనసభ్యుల వారి యొక్క ఆశయాల మేరకు ఇక్కడ ప్రజలందరికీ కూడా మనము సహకరిస్తామని, వారి అభివృద్ధికి పాటుపడతామని కోరుతున్నానమ్మా. అందరూ కూడా ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ. డీజే లక్ష్మిని
అంటే మనకు యాక్చువల్గా మనకు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. మరి మీ సేవా కేంద్రంలో భాగంగా సిఎస్సి సెంటర్ ఫర్ సర్వీస్ సెంటర్స్ అని మనకు ఒక 5 సెంటర్లు ఇచ్చారు. అంటే మీ సేవలో లేకపోయినా కూడా మనం ఎవరైతే ఎస్ఎల్ఎఫ్ వారి దగ్గర నుంచి ఒక 5 మందిని తీసుకున్నాము. వాళ్ళకు కూడా ఎక్కడైనా కానీ సెంటర్లు పెట్టుకొని కరెంట్ బిల్ దగ్గర 252 సర్వీస్ చేయొచ్చు. మరి వాటికి కూడా మనకు ఇప్పుడు ఎవరైతే 5 మందికి వచ్చిన వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మరి వాళ్ళకు బయోమెట్రిక్ డివైస్ ఇస్తారు. ప్రజలకు సర్వీసెస్ను టెక్నాలజీ పై డిజిటల్ పరంగా తొలగించేందుకు మన ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతానికి 5 మందికి వచ్చింది. ముందు 5 మందితో స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి దాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. చేకూర్తి మున్సిపాలిటీ సంబంధించి అన్ని వాటితో మనం ప్రొఫైలింగ్ చేస్తున్నాం సార్. అది మొత్తం డీటెయిల్స్ అన్ని మేము ఆన్లైన్ ప్రొఫైలింగ్ చేస్తాం. అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మీకు అందరూ పంపిణీ చేస్తున్నాము. ఈ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సభ్యులందరికీ 2,75,00,000 రుణాలు మీరు మన మహిళా సంఘ సభ్యులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా జరుగుతున్నది కూడా మీరు వాళ్ళకి సంబంధించిన మెలకువలు కూడా చెప్పండి. వాళ్ళు జీవనోపాధి కల్పించండి. అంటే వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటుంది. ఈరోజు చాలామంది చూశాను నేను, తీసుకుంటున్నారు కానీ వాళ్ళు పెట్టుకుంటారు. ఏదో మనం ఇచ్చేసాము మనం వెళ్ళిపోయామంటే వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. బ్యాంకులకు చేకూర్తి మున్సిపల్ కమిషనర్ శ్రీ రామకృష్ణ గారికి మరియు చైర్పర్సన్ గోపురం రాజలక్ష్మి గారికి, మద్దిపాడు మార్కెట్ హెడ్ చైర్మన్ మన్నెం ప్రసాద్ గారు, రాజేశ్వర్ గారికి మరియు టౌన్ ఇన్ఛార్జి కాటగడ్డ రమణయ్య గారికి, పట్టణాధ్యక్షులు చలమయ్య గారికి, కౌన్సిలర్లు గోరం రంజనీదేవి గారికి, గొల్లపూడి రమాదేవి గారికి, ఎడవల్లి రామ్ బ్రహ్మం గారికి మరియు ఎక్సైజ్ గంగాధర గారికి, ఇక్కడికి వచ్చిన ఇతర గౌరవ సభ్యులకి మరియు మన ఎస్ఎస్సీ సభ్యులకి మరియు పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం మెప్మా ఆర్పీలు ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా కావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన డ్వాక్రా సంఘ సభ్యులు కానీ మెప్మా సంఘ సభ్యులు కానీ ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంతో మీటింగ్స్ పెట్టి మంచి స్కీమ్స్ అంటే మహిళలు ఏ విధంగా పారిశ్రామిక కావాలని ఉద్దేశంతో అటు ఎంఎస్ఎంఈ వాళ్ళతో ప్లస్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో మా ఎండీలు అందరితో చర్చించి మహిళల్ని ఏ విధంగా మనం బలోపేతం చేయాలి, వాళ్ళు పారిశ్రామికత చేయాలి, మీరు మా సంబంధించిన స్కీమ్స్ అన్ని వాళ్ళకి తెలియపరచండి అని చెప్పి మాకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కొంగూరు నారాయణ సార్ గారు. తర్వాత మా ఎండి సార్ ఐఏఎస్ భరత్ సార్ ప్రతి స్కీమ్ గురించి ప్రతి ఒక్క సభ్యులకి అవగాహన ఉండాలనే కార్యక్రమంతో ఒక వినూత్న కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు సార్. అందరూ రాలేరు కాబట్టి మా ఆర్పీలందరికీ మేము దీని గురించి ప్రతి ఒక్క స్కీమ్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. ప్రతి మున్సిపాలిటీ సంబంధించి ప్రతి ఒక్క ఆర్పీని పిలిపించి మా హెడ్ ఆఫీస్కి వాళ్ళు ఈ స్కీమ్స్ గురించి వివరించి, ఎందుకంటే మీరు ఒకరు వచ్చారంటే మీ వెనుక 250 మంది సభ్యులు ఉన్నట్టే. ఒక ఆర్పీ అందరు పిలవలేము కాబట్టి ఒక ఆర్పీ ద్వారా మన సంఘ సభ్యులకి మన గవర్నమెంట్ వచ్చిన పథకాలను మీరు వాళ్ళకి చెప్పి ఆ పథకాలకు ఉన్న స్కీమ్స్ గురించి వివరించి వాళ్ళని ఆర్థికంగా జీవనోపాధి కల్పించడమే ఆర్పీ యొక్క లక్ష్యం. పోయి కలుస్తుండాలి ఆ యూనిట్లు ఎక్కడ లాస్ రాకుండా ఏ విధంగా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తుంటారు. మేము మీకు ఆల్రెడీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే కొన్ని మహిళా సంఘాల సభ్యులను చూసాను సార్, వాళ్ళు కట్టలేక సివిల్ స్కోర్ తగ్గిపోయి మళ్ళీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు బ్యాంకర్స్ కూడా. అట్లా కాకుండా చేకూర్తులు అయితే 90% వరకు కడుతున్నారు. ఇంకొక 10% కూడా కడితే 100% మీకు సివిల్ స్కోర్ బాగుంటుంది. అందువల్ల మీకు రుణాలు కూడా ఇచ్చేదానికి బ్యాంకర్స్ ముందుకు వస్తున్నారు. మీరు ఎప్పుడైతే కడుతుంటారో బ్యాంకర్స్ మీకు 2 లక్షలు కాదు 5 లక్షలు కాదు 10 లక్షలైనా ముందుకు వస్తున్నారు. దానికి కారణం మన సివిల్ స్కోర్. అది మీరు కాపాడుకుంటారండి. మీ సంఘ సభ్యులు కూడా చెప్పండి. చెప్పినప్పుడే మనం వాళ్ళకి తెలియదు అంటే మేము తీసేసుకున్నాం కట్టకుండా వాళ్ళకి ఆటోమేటిక్ తగ్గిపోతే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుందని చెప్పి మీ ఆర్పీలు అందరూ కష్టపడి మంచి యూనిట్ పెట్టించి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథైన బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లానే నియమిత చైర్మన్ మన్నం ప్రసాద్ గారికి, కాటగడ్డ రమణి గారికి, టౌన్ అధ్యక్షులైన చలమయ్య గారికి, అట్లానే గంగాధర్ గారికి, బ్రహ్మం సార్కి, మన
పీడీ గారికి, కౌన్సిలర్ గారికి, మన కమిషనర్ గారు రాము గారికి, ఉన్న ఎదుర్కొన్న ఆర్పీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దది సక్సెస్ చేసిన కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూపులు ఆర్పీలందరూ ఈ సభ్యులందరికీ అవేర్నెస్ నేర్పించేలాగా ప్రయత్నించాలి. ఏదో వస్తున్నాయి చేస్తున్నాం అనేది కాకుండా ప్రజలకి ఏ విధంగా మనం మెసేజ్ ఇస్తున్నాము, వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా ఆర్పీలమే ఉన్నాము మేమే ఏదో చెప్తున్నామని కాదు, కానీ సభ్యులకి ఏ విధంగా తెలియజేయాలా, వచ్చే ప్రతి పథకాలని సభ్యుల్లోకి తీసుకెళ్లాలా, ఈ డీజీ లక్ష్యం చెప్తున్నారు. దాని గురించి కొంతమందికి పూర్తిగా అవగాహన లేదు. అట్లా డిగ్రీ చదివిన వాళ్ళు విడేవాళ్ళు రావచ్చా, అట్లా లేకపోతే గ్రూప్లో ఉన్న వాళ్ళు రావచ్చా అనేది కొంతమందికి తెలియదు. దాని గురించి మీరు వాళ్ళకి అన్నీ తెలపాలా, ఎట్లా రావచ్చు, గ్రూపుల్లోనే ఉంటేనైనా రావాలని వాటి గురించి కూడా క్లుప్తంగా మీరు తెలియజేయాలి. అట్లానే గ్రూప్ లోన్ వస్తున్నాయి, దాని గురించి మీరు పైకి ఎదిగేలాగా చూడాలి, కానీ లోన్ తీసుకొని ఏదో చేసి ఏదో ఇంట్లోనే వాడుకోవడం కాదు. వాటిని డెవలప్ చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం చెప్పారు, మహిళల్ని బాగా మంచిగా పైకి ఎదగాలి, బాగా పారిశ్రామికవేత్తలుగా చూడాలని ఆయన కోరిక. ఆ కోరికని మీరు ఇంకా డెవలప్ చేసి చూపించాలి. బాబు గారు ఇచ్చే ప్రతి అలాగే పీటీ సార్ శ్రీహరి గారికి నమస్కారం సార్. ప్రజలకి ప్రభుత్వానికి వారసులు అంటే మెప్పా సిబ్బంది అని నమ్మకం ఉంది మీకు. దాన్ని బట్టి 2047 ముఖ్యమంత్రి గారి విజన్ ప్రతి కుటుంబం నుండి ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆశయం. దాన్ని సాక్షాత్ చేయాలంటే మెప్పా సిబ్బంది వారసులుగా ఉండాలనేది మా అభిప్రాయం. దాన్ని మీరు పూర్తి చేస్తారని నమ్ముతున్నాను. నమస్కారం. అలాగే వేదిక అందించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఆర్పీలకి ఇక్కడికి వచ్చిన నా సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ రేపు రాష్ట్ర అభివృద్ధిలో ఆడవాళ్ళు కూడా అందరూ భాగస్వాములు కావాలి, మగవాళ్ళతో పాటు ఆడవారికి కూడా అందరికీ సముచిత స్థానం కల్పించాలనేసి ఆయన విజన్. దానికి అనుగుణంగానే మనం అందరం కూడా పనిచేస్తాం. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, పథకాలు చెప్తున్నారు, కానీ మనం దాన్ని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేదు. దాన్ని తీసుకెళ్ళేది సగం బాధ్యత మాత్రం ఆర్పీలో అందరూ చేస్తారు, కానీ ఇంకా బాగా చేయాలి. అందరికీ అన్నింటిలో చెప్పడం లేదు. ఇప్పుడు ఆర్పీలో కూడా చాలా మంది చాలా చేస్తారు, కానీ దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోవడం లేదు. ఆర్పీలు కూడా కష్టపడుతున్నారు, దాంట్లో కూడా ఇంకా కొంతమంది కొన్ని తీసుకుంటారు అని చెప్తున్నారు. ఓట్ వేసి ఇంత మెజారిటీ తోటి గెలిపించి చేశారు. అంతకుముందు ఉన్న విపక్ష పాలన అంత తొట్టి పెట్టేసేసి ఇంత మెజారిటీ మనకి ఇచ్చారు అంటే ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారు. దాన్ని మనం అందరూ తప్పకుండా చేసిన మెప్పా పీడీ గారికి, కమిషనర్ రామకృష్ణ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, రమణయ్య గారికి, మా ఇద్దరు కౌన్సిలర్ల గారికి, చల్మయ్య గారికి, అందరికీ స్టేజ్ మీద కింద అందరు ఉన్న మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరీ ముఖ్యంగా మహిళలకి ఎంపవర్ చేయడానికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మహిళలకి ఈ గ్రూపులకి ద్వారా ఇక్కడ మహిళలు సొసైటీ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఈరోజు ఇప్పుడు ఒక డిజిటల్ ట్యాబ్స్ ఇచ్చి డిజిలక్ష్మి అని పెట్టి దాని తర్వాత డిగ్రీ చదువుకున్న కొంతమందికి ఈ అవకాశాలు ఇచ్చి ఈ డిజి ట్యాబ్స్ ఇచ్చి దీని ద్వారా దగ్గర ఒక 20 సర్వీసులు ప్రజలకి ఇచ్చే విధంగా ఈ డిజి ట్యాబ్స్ ద్వారా ఈ అవకాశం పెడతా ఉన్నారు. సో అందుకని ఏంటిదంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు వాళ్ళకి చెప్పటము, దాని తర్వాత డిజి ట్యాబ్ల ద్వారా ఈ సర్వీసెస్ ప్రజలకి అందించటము, అదేవిధంగా
మీరు ఈ ప్రభుత్వ పరిపాలనలో మీరు కూడా భాగస్వామి అయ్యి మంచిగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీ అందరూ పనిచేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మెప్మా ఈ హెచ్ఎస్సి గ్రూప్స్కి ఆర్పీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనము లోన్స్ ఇస్తారు, లోన్స్ కడితేనే తర్వాత మళ్ళీ లోన్స్ ఇవ్వగలరు. అందుకని లోన్స్ తీసుకొని ఏదేదో అనవసరంగా ఖర్చులు పెట్టేసి దాని తర్వాత రీపే చేయకపోవటం అది మంచి పద్ధతి కాదనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. లోన్స్ తీసుకొని ఏదైనా ₹2 సంపాదించి దాన్ని లోన్స్ రీపే చేసి దాని తర్వాత ఇంకా పెద్ద లోన్స్ తీసుకొని ముందుకు ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆర్పీస్ సీమకుర్తిలో 19 మంది ఉన్నారు. మీ అందరూ గట్టిగా పనిచేస్తే రాబోయే ఎలక్షన్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము. మీరు సరిగా చేయకపోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైనా కానీ మీ అందరూ మంచి సేవలు ఇచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఆర్పీలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళకి సహకరించడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా మీ అందరు ఎదగాలని, మంచి బిజినెస్లు, చిన్న పనులు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చాలా పెద్ద స్కీమ్లు పెట్టారు. ఒక 3-4 ఒక చిన్న వ్యాపారవేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో. సో ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ మీరు అవకాశాలన్నీ తీసుకొని మంచిగా ఎదగాలని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మహిళలు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు ఉంటుంది. అందుకని మీ అందరూ గట్టిగా పనిచేయాలని, మీ మీద గవర్నమెంట్ మీ మీద చాలా బాధ్యత, పార్టీ కూడా చాలా బాధ్యత పెట్టిన విషయం మీ అందరు గుర్తు తెచ్చుకొని మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు, మా అందరికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బలోపేతం అంటారు. అదే సార్ కూడా చెప్పింది, మీరు అందరూ యూనిట్లు ఓపెన్ చేయండి. చేమకుర్తి మున్సిపాలిటీకి మంచి పేరు ట్యాబుల్ కంపెనీ గారిని ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు దీని మీద ఆల్రెడీ మేము ట్రైనింగ్స్ ఇచ్చున్నాము. ఇందాక సార్ చెప్పినట్టు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మీకు సంఘాలు 30 సంఘాలు వచ్చేసి 2,79,000 కోవడం మా ఆస్తిలందరూ కూడా ఒక్కొక్క రామాలి, లావణ్య, మంగమ్మ, మాధవి, శివకుమారి, ఆశ, అనిత, సులోచన, షాబీరా, భార్గవి, శారద, జరీష, నాగదేవత, ధనలక్ష్మి, దుర్గా, మా అందరూ లైన్ గా వచ్చి ఒకసారి ట్యాక్స్ పట్టుకొని ఉంచుండి. రెండమ్మా స్నేహలత, శుభ, మీరు వెళ్ళొద్దు, అక్కడే నుంచోండి. సునీత ఒకసారి ఆగి
వైట్ లిస్ట్ లో వచ్చున్నారు. వారికి ఈ రోజు గౌరవనీయులైన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సార్ చేతుల మీదుగా కూడా బయోమెట్రిక్స్ అందించడం జరిగింది. కాబట్టి అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి.